This conference will now be recorded. So mainly we have to cover these 7 statements as an introduction to programming. Now already I covered print statement Okay, and sir. I have given మీరు మైక్ ఆఫ్ చేసేయండి మేడం, పర్లేదు. వాళ్ళు 2 డేస్ అయిపోయింది కదా, మీకు జస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటాయేమని మైక్ ఆఫ్ చేయండి. మధ్య మధ్యలో ఏమైనా డౌట్ ఉంటే మైక్ ఆన్ చేయండి. Okay, okay, sir. నేను మధ్యలో ఏదైనా డౌట్ అడిగినప్పుడు లేదా మీకు ఎక్కడైనా డౌట్ ఇచ్చినప్పుడు ఒకసారి మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడండి, అది బెటర్. ఓకే. Okay, sir. Okay, sir. Now I think I covered up to the print value, right? Okay, now I'll discuss what are these values. Here it was not given. Okay, I'll explain. Now after print you can able to write a value. Now this value may be in 3 formats that it was not clear here, but I'll add here. A rule for framing statement is syntax. It is a blank space, value, value 2, more space. Now I'll add here where your value ఏదైతే మనం ప్రింట్ పక్కన యాంగులర్ బ్రాకెట్స్ లో వాల్యూ రాస్తున్నారో దట్ వాల్యూ మే బి specified as literal slash variable slash expression. This was not given in the notes. So చూడండి, లిటరల్ అంటే ద వాల్యూ విచ్ యు ఆర్ డైరెక్ట్లీ గివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనేది మనం రిప్రజెంట్ చేసాం ఇన్ ద వాల్యూ యాజ్ అ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ లిటరల్. సో లిటరల్లీ విచ్ యూ వాంట్ టు డిస్ప్లే ఈజ్ కాల్డ్ లిటరల్. మనకి 2 డిస్ప్లే కావాలి లేదా 2.3 డిస్ప్లే కావాలి ఆర్ స్ట్రింగ్ డిస్ప్లే కావాలి, వీటిని మనం లిటరల్స్ అంటాం. సో హియర్ ఐ లెట్ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ ఎ లిటరల్. Or here I'll write literal. Okay, so ఈ 2 ని మనం లిటరల్ అంటాం, లైట్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిటరల్. హలో అని కూడా లిటరల్ అంటాం బికాస్ యూ వాంట్ టు డిస్ప్లే హలో యాజ్ ఇట్ ఈస్. సో మీకు ఏదైతే ఎగ్జాక్ట్గా డిస్ప్లే కావాలో దాన్ని లిటరల్ అంటాం. సో హియర్ ఇట్ వాజ్ ఎ లిటరల్. నెక్స్ట్ ఇవన్నీ లిటరల్స్ యాక్చువల్. ఇక్కడ నా దేర్ ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను నేను, సో నో ప్రాబ్లం, ఐ డిలీట్ హియర్. ఓకే చూడండి ఒకసారి. సపోజ్ ఐ వాంట్ టు డిస్ప్లే ద ఏజ్, మేబీ ద ఏజ్ ఈజ్ 48. సో డైరెక్ట్లీ ఐ కెన్ రైట్ 48. This 48 is represented literal. Now in second example I want to store this 48 in the memory. ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్లో. మనం ఏదైనా మెమరీలో స్టోర్ చేయాలంటే యూ హ్యావ్ టు చూజ్ అ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొత్తదేం కాదు, లైక్ మ్యాథమెటిక్స్, వెన్ ఎవర్ ఇన్ మ్యాథమెటిక్స్ యూ టేక్ ద వాల్యూ లెట్ ఎక్స్ ఈక్వల్ టు 5, లెట్ వై ఈక్వల్ టు 3, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇటువంటివి ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉంటాయి మ్యాథ్స్లో. అక్కడ లెట్ ఏజ్ ఈక్వల్ టు 48 అనడం, అక్కడ జస్ట్ ఎక్స్ వై జెడ్ ఆర్ యూ మే గెట్ మ్యాక్సిమం ఏబిసి వేరియబుల్స్ అంటాం మనం అక్కడ వాటిని. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ, ఇట్ ఈస్ బెటర్ టు చూస్ సమ్ మీనింగ్ఫుల్ నేమ్. సో మ్యాథ్స్లో లెట్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ 3 అంటే 2, 3 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని సాల్వ్ చేస్తాం. బట్ ఇక్కడ ఈ 48 అనేది ఒక పర్పస్ ఉంటుంది, ఎందుకంటే ప్రోగ్రామర్ వాంట్స్ టు స్టోర్ సమ్ వాల్యూస్ ఇన్ కంప్యూటర్. మెమరీలో కొన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి ప్రోగ్రామర్. అది విత్ ఇంటెన్షన్ ఆఫ్ ప్రోగ్రామర్ ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లయింట్. సో మనం ఏ ఆర్గనైజేషన్ అయితే ప్రాజెక్ట్ చేస్తున్నామో, ఎవరికైతే మనం ఈ ప్రోగ్రామ్ సబ్మిట్ చేస్తున్నామో వాళ్ళకి కావాల్సిన వాల్యూస్ని మనం స్టోర్ చేయడానికి
వీ హ్యావ్ టు చూస్ దిస్ నేమ్స్. సో వీటిని వేరియబుల్స్ అంటాం. క్లియర్. సో 48 అనేది నేను స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ 48ని ప్రింట్ చేసి చూపించవచ్చు. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఎంఐ కొద్దిగా దూరంగా టైప్ చేసింది, రైట్. ఇక్కడ 48 వచ్చింది. నా అదే 48ని ఐ కెన్ స్టోర్ ఇన్ మెమరీ విత్ ద నేమ్ ఆఫ్ ఏజ్. సో ఇక్కడ ఏ క్యాపిటల్ ఇవ్వచ్చు, స్మాల్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిటల్ ఏ ఇచ్చాను, ఇక్కడ స్మాల్ ఏజ్ ఇచ్చాం. ఇది ఇట్లాగే నేను రాయించాను కావాలని. వై? బికాస్ దిస్ ఈజ్ అ బేసిక్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఓన్లీ ఫర్ ద చిల్డ్రన్. దే మై డూ దిస్ మిస్టేక్స్. ఇక్కడ క్యాపిటల్ ఏ రాసి ఇక్కడ స్మాల్ ఏ రాస్తారు, లేదా ఇక్కడ స్మాల్ ఏ రాసి ఇక్కడ క్యాపిటల్ రాస్తారు. ఎలా రాసిన ప్రాబ్లం రాదు. సో దట్ ఈస్ ద రీజన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ దే హ్యావ్ డిజైన్డ్ ద బేసిక్ లాంగ్వేజ్. కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మీకు స్పెల్లింగ్స్ ఏముంటే చాలు. సో ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ కింద తీసుకోండి దీన్ని. మీరు దీన్ని ఓకే బెటర్ ఇట్లా తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ జీ అనే ఒక నేమ్ 48కి ఇచ్చాం. సో 48 ఈజ్ స్టోర్డ్ ఇన్ మెమరీ అండర్ ద నేమ్ ఆఫ్ ఏజ్. ఇక్కడ మెమరీ డయాగ్రామ్ రాయలేదు. ఓకే, ఇక్కడ చూడండి, మెమరీలో ఈ విధంగా మీకు లొకేషన్స్ ఉంటాయి. సో యూ కెన్ అజ్యూమ్ యాజ్ ఈచ్ లొకేషన్ ఈజ్ కాల్డ్ వన్ బైట్, BYT. ఏదో ఒక బైట్ తీసుకుంటుంది, ఒక లొకేషన్ తీసుకుని ఇక్కడ చూడండి రాసాం. X = అంటే స్టోర్ అవుతుంది, ఏజ్ = 48 అంటే స్టోర్ అవుతుంది. అట్లాగే ఇక్కడ 48 అనేది మనం మెమరీకి పెట్టిన పేరు, వేర్ అవర్ వాల్యూ హ్యాస్ బీన్ స్టోర్డ్. మనం 48 అనే వాల్యూ ఎక్కడ స్టోర్ చేస్తున్నామో దానికి మనం పెట్టిన పేరు ఏజ్. సో మెమరీలో స్టోర్ అవడానికి ఇటువంటి నేమ్స్ తీసుకుంటాం. దిస్ నేమ్ ఈజ్ కాల్డ్ వేరియబుల్. దాని వేరియబుల్ ఎందుకు అంటాం తర్వాత చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మీకు 48 ప్రింట్ చేసే సెకండ్ మెథడాలజీ నేను చూపిస్తున్నా. చూడండి, ఏజ్ = 48 అని తీసుకుంటే మీకు 48 స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ లైన్లో యూ కెన్ రైట్ ప్రింట్ ఏజ్. ఇక్కడ ఎక్కడ కూడా మనకి మిస్టేక్స్ కింద కన్సిడర్ చేయకండి వీటిని. ఇక్కడ క్యాపిటల్ P రాసాం, ఇక్కడ స్మాల్ p రాసాం. ఎలా రాసిన ప్రాబ్లం లేదు బేసిక్లో, కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం కింద కన్సిడర్ చేయకండి. ఇది కావాలని అట్లా రాస్తాం, ఒక చోట P రాస్తాం, ఒక చోట స్మాల్ p రాస్తాం, ఒక చోట క్యాపిటల్ P రాస్తాం. ఎట్లా రాసిన ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇట్లా రాద్దాం, ఇట్లా రాసిన ప్రాబ్లం ఉండదు అని చెప్పడం కోసం అట్లా రాస్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ రెండు చోట్ల స్మాల్ రాద్దాం, ఎందుకంటే ఈ స్మాల్ అలవాటు చేసుకుంటే ఇట్ విల్ బి కన్వీనియంట్ ఫర్ యూ ఇన్ సి ఆల్సో. సిలో అన్ని స్మాల్ రాస్తాం కాబట్టి ఇక్కడ స్మాల్ అలవాటు చేసుకోండి. వైల్ డూయింగ్ ద ప్రాక్టికల్ ఫర్ బేసిక్ యూ కెన్ రైట్ ఇన్ క్యాపిటల్, బట్ ఇక్కడ మాత్రం ఈ డిఫరెన్స్ అట్లాగే ఉంచండి. నౌ హియర్ ఐ హావ్ గివెన్ క్యాపిటల్ ఏ, హియర్ ఐ యామ్ డిస్ప్లేయింగ్ స్మాల్ ఏ. నో ప్రాబ్లం, బోత్ విల్ బి కన్సిడర్ సేమ్. మీకు స్పెల్లింగ్ సేమ్ ఉంటే చాలు. అప్పర్ కేస్, లోయర్ కేస్ అంటే ఇది క్యాపిటల్ ఆ స్మాల్ అనేది పెద్దగా పట్టించుకోదు బేసిక్. సి వరకు ఇది స్ట్రిక్ట్. సిలో మనం ఇక్కడ స్మాల్ ఏనే రాయాలి. నా మెమరీలో 48 స్టోర్ చేశాను విత్ ద నేమ్ ఆఫ్ ఏజ్. నా ఐఎమ్ ఆస్కింగ్ ద కంప్యూటర్ త్రూ బేసిక్. ఏమని అడుగుతున్నాం? ప్రింట్ ఏజ్. సో యూ విల్ గెట్ ద సేమ్ 48. ఓకే, నా అదేవిధంగా యూ కెన్ రైట్ ద ఎక్స్ప్రెషన్. మ్యాథమెటిక్స్లో దాన్ని మనం ఈక్వేషన్ అంటాం. 2 + 3 - 6 అను, లేకపోతే 5 + 2/3 అను, a + b - ఎట్లా రాసిన దాన్ని ఈక్వేషన్ అంటాం మ్యాథ్స్లో. ఫైనల్గా అల్టిమేట్గా ఈ ఆపరేషన్ పెర్ఫామ్ అయ్యాక వచ్చే రిజల్టే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ వెన్ యూ ఆస్క్ ద కంప్యూటర్ త్రూ బేసిక్, ఇక్కడ మనం రాసే ప్రతి స్టేట్మెంట్ కంప్యూటర్ని అడుగుతున్నాం, అది బేసిక్ లాంగ్వేజ్ ద్వారా చెప్తున్నాం. సో బేసిక్ అర్థమైన స్టేట్మెంట్స్లో మనం నేర్చుకుంటున్నాం, బేసిక్ అర్థమయ్యేటట్టు మనం రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ కంప్యూటర్ త్రూ బేసిక్ ప్రింట్ 40 + 8. 40 + 8 ఎంతో నాకు ప్రింట్ చేయి అని అడుగుతున్నాం. నౌ దిస్ వే ఆఫ్ రైటింగ్ లైక్ మ్యాథమెటిక్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ప్రెషన్. సో చూడండి, ఇక్కడ రాసే మీకు ఎక్స్ప్రెషన్ అని, రైట్. ఓకే,
ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ విల్ బి ఎవాల్యుయేటెడ్. అంటే 40+3 డైరెక్ట్గా ప్రింట్ కాదు, ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఎవాల్యుయేషన్ అంటే 40+8 ఫస్ట్ కంప్యూట్ అయ్యి 48ని తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది. సి హియర్ ఆల్సో యూ గాట్ 48. సో చూడండి, మీకు 48 ప్రింట్ చేయడానికి 3 పద్ధతులు. ఒకటి డైరెక్ట్ 48 లిటరల్, ఇది కన్వీనియంట్. ఒకటి 48ని మెమరీలో స్టోర్ చేసి, అంటే ఇక్కడ మెమరీలో స్టోర్ కాదు, 48 డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ 48 మెమరీలో స్టోర్ అవుతుంది, అంటే ఒక స్టెప్, దెన్ సెకండ్ స్టెప్ ప్రింట్ చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ 2 స్టెప్స్లో జరుగుతుంది ఆపరేషన్. సి దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో బెటర్ దాన్ని ఇక్కడే రాద్దాం 2. ఓకే, ఇది స్టేట్మెంట్, మనం రాయాల్సిన స్టేట్మెంట్. ఇక్కడ డైరెక్ట్గా ఒకటే స్టెప్లో రాసాం, మళ్ళీ 40+8. సో ఈ 3 స్టెప్స్లో కూడా మనకు వచ్చే ఆన్సర్ 48. సో ఇది సింటాక్స్లో క్లియర్గా చెప్తున్నాడు, దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్లో రాయలేదు, నేను రాయాలి. నోట్ అనగా ఎందుకని ఏం రాసామంటే ద వాల్యూ స్పెసిఫైడ్, ఇక్కడ వాల్యూ అని రాస్తున్నాం. ద వాల్యూ స్పెసిఫైడ్ ఇన్ ప్రింట్ స్టేట్మెంట్ మే బి లిటరల్, వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఆ మూడింటికి మళ్ళీ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. సో ఇక్కడ వాల్యూని ఎన్ని రకాలుగా రాయొచ్చు ఇప్పుడు డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా వాల్యూ టు అదే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ సింటాక్స్లో మరి వాల్యూ 3 లేదు కదా, అంటే ఇది ఎర్రరా అని డౌట్ వస్తే, వాల్యూ 3 లేదు కదా ఇది ఎర్రర్ అని డౌట్ వస్తే, అది ఎర్రర్ కాదు అని తెలుసుకోవడానికి ఇక్కడ డాట్ 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 అని ఇస్తాడు. అంటే వాల్యూ అని మెన్షన్ చేశాడు ప్రింట్ పక్కన, ఇదిగోండి వాల్యూ అని రాశాను. వాల్యూ 2 స్పెసిఫై చేశాడు, ఆ మధ్యలో ఉన్న వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ వాల్యూ 2 రాశాను. మరి వాల్యూ 3 లేదు కదా, ఇక్కడ వాల్యూ 3 రాస్తే ఎర్రర్ రాదా అని మీకు డౌట్ వస్తే, అట్లాంటి వాల్యూస్ ఎన్నైనా రాయొచ్చు. ఆ విషయం మనకి జనరల్గా అర్థమవుతుంది, ఎందుకంటే ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ రాయొచ్చు, దాన్ని ఏముంది సిలో రాస్తాం కదా అనుకోవచ్చు. బట్ ఏ లాంగ్వేజ్లో అయినా ద డిజైనర్ డజంట్ స్పెసిఫైస్, యూ వోంట్ గెట్. డిజైన్ చేసిన వాడు ఇవ్వకుండా మనం ఊహించినందువల్ల ఉపయోగం లేదు. మనకి ఎప్పుడు కూడా మెషిన్ ఆటోమేటిక్ పెర్ఫార్మెన్స్ చేయదు. వాట్ ఎవర్ దే డిఫైన్, వాట్ ఎవర్ దే డిజైన్, దట్ విల్ బి డన్ ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇక్కడ 4 వాల్యూస్ రాసుకోవచ్చా, 4 వాల్యూస్ రాసుకోవచ్చా అన్నప్పుడు మనం ఖచ్చితంగా సింటాక్స్లో ఉంటేనే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఇది లేకుండా ఇచ్చాడు అనుకుందాం, చూడండి. దే స్పెసిఫైడ్ వాల్యూ 1 అండ్ వాల్యూ 2 ఓన్లీ, డిజైన్ చేసినవాడు. అప్పుడు మీకు ఇది ఎర్రర్ వస్తుంది, థర్డ్ వాల్యూ ఎందుకు రాసావు అని, అవునా. కాబట్టి ఇక్కడ మెన్షన్ చేస్తాడు, ఇట్లా మెన్షన్ చేస్తాడు. సి దిస్ వాజ్ యాక్చువల్లీ సింటాక్స్. మీకు ఎప్పుడు స్క్వేర్ బ్రాకెట్లు ఇచ్చినా అది ఆప్షన్, అంటే మినిమం ఒక వాల్యూ రాద్దాం, దాని తర్వాత ఇంకొక వాల్యూ రాద్దాం. మూడో వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి ఇవ్వకూడదని, కానీ వాడు మెన్షన్ చేస్తాడు ఇట్లా. వాడు వాల్యూ 3 అని మెన్షన్ చేస్తే మళ్ళీ మనం వాల్యూ 4 రాయాలని డౌట్. సో ఇట్లా ఎన్ని మెన్షన్ చేస్తాడు వాడు, చేయలేడు. దట్ విల్ బి రిటర్న్ యాజ్ ఎట్సెట్రా. దట్ ఎట్సెట్రా ఈజ్ ఇండికేటెడ్ యాజ్ 1 2 3. అమ్మాయి ఎక్కువ డాట్స్ ఇచ్చింది, టైప్ చేసే అమ్మాయి. బట్ చూడండి సింటాక్స్ ఎప్పుడు మీకు 3 డాట్స్ ఉంటాయి ఎక్కడైనా సరే. ఐ షో త్రూ అవుట్ ద సింటాక్సెస్, మీకు చాలా చోట్ల చూపిస్తాను. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సి, సరే నాట్ ఓన్లీ బేసిక్ సి, ఫోర్ట్రాన్, కోబాల్, జావాలో కూడా సేమ్ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను త్రూ అవుట్ ద కోర్స్. ఈ అందరూ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిజైనర్స్ యూజ్ చేసే పద్ధతులు ఇవన్నీ. సో 3 డాట్స్ రాస్తే ఎట్సెట్రా, అంటే వాల్యూ 2 కాదు, మీరు ఇట్లా ఎన్నైనా రాసుకోవచ్చు, వాల్యూ 3, వాల్యూ 4, వాల్యూ 5. సో అది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చూడండి బి క్రాస్ అని ఇచ్చాడు. యాక్చువల్గా దాన్ని బ్లాంక్ స్పేస్ అంటాం. అంటే స్పేస్ని ఎట్లా చూపిస్తాం, వాల్యూకి వాల్యూ 2కి మధ్య స్పేస్. ఇక్కడ చూడండి వాల్యూకి వాల్యూ 2కి మధ్య స్పేస్. ఓకే, ఆ స్పేస్ని చూపించడానికి
బ్లాంక్ స్పేస్ అని ఒక సింబల్ ఇస్తాడు. ఓకే, ఇక్కడ మోర్ స్పేస్ అనేది దీని గురించి కాదు. See, this symbol is indicating ఓకే కరెక్ట్గా రాసింది అమ్మాయి, బట్ ఇక్కడ నేనే జరిపాను. ఇట్లా వస్తుందో లేదో, వచ్చింది. సో చూడండి, బ్లాంక్ స్పేస్. నెక్స్ట్, ఇది స్లాష్ కాదు, దిస్ ఈజ్ కాల్డ్ పైప్ సింబల్. ఇక్కడ దిస్ వన్ పైప్ అంటాం, వెర్టికల్ బార్. మీకు అది ఎక్కడ ఉంటుందంటే ఎంటర్కి పైన ఉంటుంది. షిఫ్ట్ ఎంటర్కి కొడితే మీకు బ్యాక్ స్లాష్ వచ్చింది, స్లాష్ వచ్చింది, అమ్మాయి రాసింది. ఇది వెర్టికల్ బార్ అంటాం, పైప్ సింబల్. దీని మీనింగ్ ఆర్. సో మీకు త్రూ అవుట్ చెప్తూనే ఉంటాను. ఓకే, దాని తర్వాత కామా, దాని తర్వాత సెమికోలన్. మళ్ళీ ఇది కూడా తప్పు వచ్చింది. ఒక పని చేద్దాం, సెమికోలన్ ఇస్తే లెస్ స్పేస్, ఓకే, కామా ఇస్తే మోర్ స్పేస్, కామా ఇస్తే మోర్ స్పేస్, కామా, మూడే. సో రిమెంబర్, ఈ బ్రేసెస్లో 3 రకాల సింబల్స్ ఇచ్చాడు. ఒకటి బ్లాంక్ స్పేస్. సి దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీ క్రాస్. ఈ సింబల్ మనకు అర్థం కావడానికి ఇచ్చాడు. బీ క్రాస్ అంటే బ్లాంక్ స్పేస్ అని, అంటే ఒక స్పేస్ ఇవ్వండి. ఇదిగో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, బ్లాంక్ స్పేస్. ఓకే, నెక్స్ట్ సెమికోలన్. సెమికోలన్, కామా. సో ఇదటు అది ఇటు అంటే మళ్ళీ మొత్తం లైన్స్ చేంజ్ చేయాలి. ఒక పని చేద్దాం, అయితే దీన్ని ఇట్లాగే ఉంచుదాం. ఈ సెమికోలన్ని ఇక్కడ టైప్ చేద్దాం. ఇది ఏదైతే ఉందో అది కూడా వెర్టికల్ బార్. అమ్మాయి తప్పు టైప్ చేసింది, చూడండి. సో దిస్ మీన్స్ ఆర్. సో స్పేస్ కానీ లేదా కామా కానీ లేదా సెమికోలన్ కానీ రాయొచ్చు. చూడండి, ఇక్కడ అదే రాశాను, స్పేస్ రాశాను, కామా రాశాను. సో కామాకి ఎప్పుడు కొద్దిగా స్పేస్ ఇస్తే బాగుంటుంది మనకు అర్థం కావడానికి. దెన్ ఈ సెమికోలన్. ఇగ్నోర్ వన్స్. సో ఇక్కడ చూడండి, రైట్. నోట్స్ ప్రాబ్లం ఇదంతా. ఇగ్నోర్ వన్స్ అంటే వెళ్ళిపోతుంది, రైట్. సో ఇక్కడ చూడండి, ఇవి మళ్ళీ జరపాలి. ఫస్ట్ ఇచ్చిన అది బ్లాంక్ స్పేస్ అది, ఓకే. ఈ మోర్ స్పేస్ అనేది మీకు కామా వల్ల వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇట్లా జరపాలి. ఫైన్, దీన్ని ఇక్కడ జరుపుదాం. ఓకే, కరెక్ట్గా జరిపాం. చూడండి, బి అంటే ఏ బ్లాంక్ స్పేస్ అని అర్థం. ఒక బ్లాంక్ స్పేస్ ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఏ బ్లాంక్ స్పేస్, ఒక స్పేస్ ఇచ్చాం. ఎక్కువ కూడా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చాం అనుకోండి. నెక్స్ట్ కామా ఇస్తే యూ విల్ గెట్, ఇది కనెక్ట్ అవ్వలేదు సరిగ్గా,
ఓకే, ఈ కామా ఇస్తే మీకు మోర్ స్పేసెస్ వస్తాయి. మోర్ స్పేసెస్ చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ఐ గివ్ ద కామా ఇన్ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గెటింగ్ 2 స్పేస్ 3. సో విల్ గెట్ మోర్ స్పేసెస్. ఈ మధ్యలో చూడండి ఎక్కువ స్పేస్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ సెమికోలన్ ఉంది. సెమికోలన్ అంటే ఏంటి? లెస్ స్పేస్. లెస్ స్పేసెస్. సో దీన్ని మోర్ స్పేస్ అని అందాం. స్పేసెస్, లెస్ స్పేసెస్. ఇక్కడ ఒకటే స్పేస్ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తాయి, ఇక్కడ ఎక్కువ వస్తాయి. నౌ దిస్ షుడ్ బి ప్రాపర్లీ కనెక్టెడ్ టు దిస్ వన్. ఓకే, దిస్ షుడ్ బి సెమికోలన్. రైట్, కనెక్ట్ అయింది. సరే, అక్కడెక్కడ ఒక మిస్టేక్ చూడండి. ఇక్కడ మోర్ స్పేసెస్, ఇక్కడ లెస్ స్పేసెస్. లెస్ స్పేసెస్ అనే దానికి సో ఇది కంప్లీట్ సింటాక్స్. సో ప్రింట్ అనేదాన్ని అండర్లైన్ చేయాలి. ఇక్కడ అండర్లైన్. ఓకే ఫైన్, ఇట్లా చేద్దాం. ఈ సింటాక్స్ అనేదానికి అండర్లైన్ అవసరం లేదు. చూడండి, ఇక్కడ సింటాక్స్ అంటే ఏంటి? రూల్ ఆఫ్ ఫ్రేమింగ్ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఎట్లా ఫ్రేమ్ చేయాలో రూల్ చెప్తున్నాం. నౌ దేర్ యూ స్టార్ట్. ఫైన్. ప్రింట్ అనేది కీవర్డ్. ఇది కీవర్డ్ చెప్తుంది. ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ అనేది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ అనే అర్థం. అంటే ఈ యాంగులర్ బ్రాకెట్స్ రాసిన ప్లేస్లో, అంటే ప్రింట్ తర్వాత ఒక వాల్యూ రాయాలి. ఆ వాల్యూ ఏదైనా రాయొచ్చు అనేది ఇక్కడ నోట్. దాని తర్వాత ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉద్దేశం ఏంటంటే ఆప్షనల్ థింగ్స్. ఆప్షనల్ థింగ్స్ అంటే ఈ వాల్యూ కానీ, ఈ వాల్యూ 2 కానీ, వాల్యూ 3 కానీ రాయొచ్చు. ఓకే, సో వాల్యూ 2 రాయడం కంపల్సరీ ఏం కాదు. వాల్యూ 1 రాస్తే చాలు. వాల్యూ 2 రాయాలంటే మీరు దానికన్నా ముందు ఒక స్పేస్ కానీ, ఒక కామా కానీ, ఒక సెమికోలన్ కానీ ఇవ్వాలి. అట్లా మళ్ళీ కామా కానీ, సెమికోలన్ కానీ స్పేస్ ఇచ్చి ఇంకో వాల్యూ. అంటే ఇదంతా మనకు తెలిసిన విషయం. మీకు ఎగ్జాంపుల్ ఇస్తే సింపుల్గా అర్థమవుతుంది. సింటాక్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు నెక్స్ట్ వచ్చేవన్నీ సింటాక్సెసే. త్రూఅవుట్ బేసికే కాదు, సి++, జావా, జావా స్క్రిప్ట్, మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఎట్లా రాయాలి, వాడు ఎట్లా డిజైన్ చేశాడు చెప్పడానికి మనకి ఇచ్చేది సింటాక్స్. రైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీకు మళ్ళీ కింద రాశాను, నేను ఇందాక రాయలేదు అనుకున్నా, మేబీ ఇప్పుడు టైప్ చేసినట్టు. నేను వేర్ వాల్యూ మే బి స్పెసిఫైడ్ యాజ్ లిటరల్. సింటాక్స్ కింద రాస్తాడు ఇట్లా. వాల్యూ మే బి స్పెసిఫైడ్ యాజ్ లిటరల్, వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్. దానికి మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ ఓన్లీ ప్రింట్ వాల్యూ ఐ కెన్ రైట్ బై నెగ్లెక్టింగ్ ఎవ్రీథింగ్. ఈ పక్కనే మొత్తం స్క్వేర్ బ్రాకెట్, ఆ మొత్తం ఎక్స్క్లూడ్ చేసేయచ్చు మీరు. అంటే ఓన్లీ వాల్యూ రాసేయచ్చు. సి ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓన్లీ వాల్యూ. ఈ వాల్యూ లిటరల్, ఇది స్ట్రింగ్ లిటరల్. ఓకే, ఇంకొక ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ కూడా రాయొచ్చు. తర్వాత ఎగ్జాంపుల్ రాద్దాం. నెక్స్ట్ ఓన్లీ హలో ప్రింట్ చేయాలి. వెన్ ఎవర్ యూ వాంట్ టు డిస్ప్లే అదర్ దెన్ నంబర్. నెంబర్ కాకుండా ఏదైనా ప్రింట్ చేయాలంటే మీరు డబల్ క్వైట్స్లో రాయాలి. యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది హలో. రైట్. థర్డ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వాల్యూ 2 తీసుకున్నాం. ఈ వాల్యూ 2 రాయాలంటే వాల్యూ పక్కన నేను బ్లాంక్ స్పేస్ రాయొచ్చు.
Now my first example contains blank space. So 2 blank space 3 రాయొచ్చు అని చెప్తున్నాడు, రాసాం. ఇక్కడ ప్రింట్ని ఇక్కడ క్యాపిటల్ పి రాసాం, ఇక్కడ స్మాల్ రాసాం, ఇక్కడ రకరకాలుగా రాద్దాం. రిన్ అని రాద్దాం, హైలైట్ చేసేది ప్రింట్లో, రైట్. సి దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అని చెప్పడమే నా ఉద్దేశం బేసిక్లో. నా స్మాల్ పి క్యాపిటల్ RIN స్మాల్ టీ, నో ప్రాబ్లం, విల్ గెట్ ఇట్. సో 2 space 3 యూ గాట్ హియర్. బట్ మీకు మొన్న చూసాం ఎగ్జాంపుల్ 2 space 3 రాస్తే అది 23 లాగా ప్రింట్ అవుతుంది. బట్ డెఫినెట్లీ విల్ గెట్ 2 and 3, 2 3 మీకు ప్రింట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ ప్రింట్లో దీన్ని క్యాపిటల్ చేద్దాం. జస్ట్ సో మెనీ పాసిబిలిటీస్ రాయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బేసిక్ లాంగ్వేజ్, విచ్ ఈజ్ ఈజీ టు లర్న్ ఈవెన్ ఫర్ ద స్కూల్ చిల్డ్రన్ అని చెప్పడం కోసం రాస్తున్నాం. సో క్యాపిటల్ పి, స్మాల్ RIN, క్యాపిటల్ టీ, రైట్. దీని పక్కన మినిమం ఒక స్పేస్ ఇవ్వాలి. సరే ఇట్లా ఇద్దాం, ఇది ఎక్కువ ఇద్దాం, మీకు చూడడానికి అపీరెన్స్ ఈజీగా ఉంటుంది. అన్ని చోట్ల ఎక్కువ ఇద్దాం. రీడబిలిటీ అంటాం, చదివే వాళ్ళకి నీట్గా ఉంటుంది. ఓకే, నా చూడండి 2, 3. వెన్ ఐ గివ్ కామా బిట్వీన్ 2 and 3, ఎందుకంటే వీటి ఇక్కడ కామా ఇవ్వచ్చు అని చెప్పాడు. వాల్యూ 1కి చూడండి, వాల్యూ 1కి అంటే వాల్యూకి, వాల్యూ 2కి మధ్యలో మీరు కామా ఇవ్వచ్చు. సో కామా ఇస్తే ఏమొచ్చింది, యు గెట్ మోర్ స్పేస్. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ స్పెసిఫైడ్ హియర్, మోర్ స్పేస్. దెన్ సెమికోలన్ ఇస్తే మీకు లెస్ స్పేస్. అంటే వాల్యూ 1 వాల్యూ 2 మధ్యలో మీరు స్పేస్ ఇవ్వచ్చు, కామా ఇవ్వచ్చు, సెమికోలన్ ఇవ్వచ్చు అనే విషయం ఈ బ్రేసెస్లో చెప్తున్నాడు. ఓపెన్ బ్రేస్, ఇన్ బ్రేస్ అంటారు దాన్ని ఏదో బ్రాకెట్స్ అంటారు మ్యాథ్స్ సార్లు, బ్రాకెట్స్ అనకూడదు, దాన్ని బ్రేస్ అనాలి. సో బ్రేసెస్లో ఉన్న థింగ్స్లో ఏదో ఒకటి కంపల్సరీ, అంటే బ్లాంక్ స్పేస్ అన్న రాయాలి, కామా అన్న రాయాలి, సెమికోలన్ రాయాలి. 3 రాయకూడదు, మూడిట్లో ఒకటి. సో ఇప్పుడు సెమికోలన్ రాస్తాం. నౌ ఐ గెట్ వెరీ లెస్ స్పేస్ బిట్వీన్ 2 and 3. సో చూడండి 2 and 3 మధ్య నో స్పేస్, ఇక్కడేమో మోర్ స్పేస్, ఇక్కడేమో లెస్ స్పేస్, రైట్. నౌ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఐ యూజ్డ్ 2, 3 సెమికోలన్ 4 space 5. ఎట్లా వస్తుంది ఆన్సర్, 2, 3 మధ్య మోర్ స్పేస్, ఫైన్, ఎగ్జాక్ట్ ఇందాక ఎంత వచ్చింది అంతే. సో యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ 8 స్పేస్ వస్తాయి, 1 2 3 4 5 6 7 8. దాన్ని ఇక్కడ జరుపుతున్నా, మీకు కనిపించడానికి ఎక్కువ స్పేస్ ఇచ్చాను. నెక్స్ట్ 3కి 4కి మధ్య సెమికోలన్ ఉంది. టు బీ క్లియర్ ఐ విల్ గివ్ ఎ స్పేస్, మీకు క్లియర్గా కనిపించడానికి సెమికోలన్. 4కి 5 మధ్య ఒక స్పేస్. మీకు అర్థం కావడానికి మనం ఎక్కువ స్పేస్ ఇచ్చుకోవచ్చు, ఇది క్లారిటీ కోసమే. నౌ 3కి 4కి మధ్య సెమికోలన్. సో 3కి 4కి మధ్య మీకు ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో అంతే గ్యాప్ వచ్చింది. దెన్ 4కి 5కి మధ్య సింగిల్ స్పేస్, బట్ మనం చూసాంలో అసలు స్పేస్ రాదు. క్లియర్, ఎవరైనా చూస్తే అది 45 అనుకుంటారు. సో జనరల్గా స్పేస్ ఇవ్వకండి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే అసలు ఇది నెంబర్స్ కాదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. విత్ ఇన్ ద డబుల్ క్వైట్ వాట్ ఎవర్ ఐ రైట్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ప్రింట్ 2 space 3 space 4 సెమికోలన్ 4 అని ఇస్తే మీకు 2, 3 సెమికోలన్ 4 వస్తుంది. అది మీకు ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఈ కామా స్పేస్ అనేది వర్క్ కావు, దే విల్ డిస్ప్లే యాజ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ అండ్ ప్రింట్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్. సో ఇది ఎక్కువైపోయింది మనకి, ఇట్లా రాద్దాం, స్ట్రింగ్ చెప్పుకున్నాం, స్ట్రింగ్ అండ్ ఇట్ ప్రింట్స్ ఎగ్జాక్ట్ వాల్యూ, ఇట్ ప్రింట్స్ యాజ్ ఇట్ ఈస్ అని అర్థం, యాజ్ ఇట్ ఈజ్. దానిలో ఎట్లా ఉంటే అట్లాగే వస్తుంది, ఎగ్జాక్ట్ వాల్యూ అని కాదు, యాజ్ ఇట్ ఈజ్. సో యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయింది. సో ఇది ప్రింట్ స్టేట్మెంట్ రాసే డిఫరెంట్ వేరియేషన్స్. మీకు ఇంకా ఇక్కడ వేరియేషన్స్ చూపించాలంటే ఐ కెన్ షో లైక్ దిస్, PRI స్మాల్ NT, PRI
small nt. Okay, now here pri nt ఈ మ్యాక్సిమం ద వరెస్ట్ కేసెస్ అంటాం. ఎన్ని రకాలుగా రాస్తున్నాం అన్ని రకాలుగా రాసాం. చూడండి మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. ఇది ఒక్కటే స్మాల్ ప్రింట్, ఫస్ట్ ఇది క్యాపిటల్ ప్రింట్. సో ప్రింట్ గురించి మీకు వరి ఏం లేదు, స్పెల్లింగ్ కరెక్ట్ ఉంటే చాలు. ప్రింట్ పక్కన రాసేవి ఏంటి, ఇవి వాల్యూస్. సో ఓవరాల్గా మనం ప్రోగ్రాంలో చాలా లాజిక్స్ రాస్తాం. ఇవన్నీ ఎక్కడ రాసినా కూడా లాజిక్ తప్పు వస్తే పర్లేదు, కానీ ప్రింట్ అనేది తప్పు రాస్తే మీకు అసలు అవుట్పుటే రాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇన్ ఎవరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అవుట్పుట్. అవుట్పుట్ కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకి మిస్టేక్స్ ఏం లేకుండా తెలుస్తుంది, మనకు కనిపించడం కరెక్ట్గా ఉండాలి. సో ఇది ప్రింట్. ఓకే, ఇది కూడా ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తే అయిపోయేది. సో నెక్స్ట్ నోట్స్లో నేను కరెక్ట్ చేస్తాను, మళ్ళీ వేస్ట్ ఇది, బట్ క్లియర్గా ఉంటుందని ఇట్లా రాస్తాను. లిటరల్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ వాల్యూ రాయడం లిటరల్ అంటాం. వేరియబుల్ రూపంలో రాసి వేరియబుల్ని ప్రింట్ చేయడాన్ని మనం వేరియబుల్ ఫార్మాట్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ రూపంలో రాస్తే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. 40 + 8 ఆర్ యూ కెన్ రైట్ 50 - 2 అట్లా కూడా రాయొచ్చు, ఏముంది, మనకు అర్థం కావడానికి రాసుకున్నాం మనం. ఓకే, సో ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ ఎగ్జాక్ట్లీ, ఇట్ వోంట్ ప్రింట్ అన్నాం. ఇట్ వోంట్ ప్రింట్ ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ ఎవాల్యుయేట్స్. ఫస్ట్ ఎవాల్యుయేట్స్, ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తుంది, తర్వాత ప్రింట్ చేస్తుంది అని దాని ఉద్దేశం. ఎప్పుడైనా అంటే ఇక్కడ కొంతమంది డౌట్ వస్తుంది, సార్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తుంది అన్నప్పుడు 40 + 8 ఇస్తే 40 + 8 ఎందుకు ప్రింట్ కాదు? అది న్యూమరికల్ వాల్యూ, మీరు ప్లస్ అనే ఆపరేటర్ రాసి అటు ఇటు 2 నెంబర్స్ ఇచ్చాం కాబట్టి ఆ రెండింటిని ఆపరెంట్స్ అంటాం. ఆపరెంట్స్, ఇది ఆపరేటర్, ప్లస్ మైనస్ ఇంటూ ఆపరేటర్కి బోత్ సైడ్స్ ఉన్న వాల్యూస్ని ఆపరెంట్స్ అంటాం. సో ఎప్పుడైతే మీరు దీన్ని న్యూమరిక్ ఫార్మాట్లో రాస్తారు, అంటే స్ట్రింగ్ కాదు, కొటేషన్లో పెడితే స్ట్రింగ్ 2 3 4 ఇప్పుడు నెంబర్స్లా కాదు, డమ్మీ అవుతాయి. 2 3 4లో సారీ కొటేషన్స్లో హలో రాస్తే ఎట్లా హలో ప్రింట్ చేసిందో అట్లా ఇప్పుడు 40 + 8 కొటేషన్లో రాస్తే మీకు వచ్చేది 40 + 8. ఆ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాస్తే బాగుంటుంది. అది లిటరల్ లాగా రాసుకోవాలి ఇక్కడ. సరే అది ఇంకో ఎగ్జాంపుల్ కింద రాద్దాం, మళ్ళీ అవుట్పుట్ మార్చాలి. ఇక్కడ 40 + 8 రాస్తే 48 వస్తుంది, బట్ నాట్ దిస్ వన్. బెటర్ యూ రైట్ 50 - ఇప్పుడు కూడా మీకు వచ్చేది 48. సో 48ని ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు, ఎక్స్ప్రెషన్ అంటాం దాన్ని. రైట్, ఇప్పుడు ప్రోగ్రామ్ రాయాలి మనం, ఎందుకంటే ఒక స్టేట్మెంట్ అయిపోయింది. నా దిస్ ఈజ్ ఇనఫ్ టు రైట్ ఎ ప్రోగ్రామింగ్. సో దీన్ని మెయిన్ హెడ్డింగ్ కింద పెట్టుకుందాం, ఎందుకంటే ప్రోగ్రామింగ్ రాయడం అనేది ఇక్కడతో స్టార్ట్ అవుతుంది. సో ఐల్ మేక్ ఇట్ యాజ్ హెడ్డింగ్ ప్రోగ్రామింగ్ రూల్స్, బేసిక్ ప్రోగ్రామ్ రూల్స్. బేసిక్ ప్రోగ్రామ్ రూల్స్. ఓకే, సో బేసిక్లో ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి, ప్రోగ్రామింగ్ అంటేనే బాగుంటుంది. ఓకే, బేసిక్ ప్రోగ్రామింగ్ రూల్స్. ఇప్పుడు మనం నేర్చుకుంది ఇది ఒకటే స్టేట్మెంట్, క్లియర్ స్టేట్మెంట్ అంటున్నాం. ఇవన్నీ స్టేట్మెంట్సే. దెర్ ఆర్ 7 స్టేట్మెంట్స్ ఇన్ బేసిక్ లాంగ్వేజ్. దెర్ ఆర్ 7 స్టేట్మెంట్స్ ఇన్ బేసిక్ లాంగ్వేజ్. ప్రైమరీలీ చాలా ఉంటాయి, బేసిక్గా మనకి ఈ 7 ఇంపార్టెంట్. ప్రైమరీ ప్రోగ్రామింగ్ అంటాం. అందులో మొట్టమొదటి స్టేట్మెంట్ ప్రింట్. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్ బేసిక్ లాంగ్వేజ్ మస్ట్ బి ఇన్ సెపరేట్ లైన్ అండ్ మస్ట్ కంటైన్ ఏ లైన్ నెంబర్. ఇది ఇంపార్టెంట్. అండ్ మస్ట్ బిగిన్ విత్ అని అర్థం.
మస్ట్ బిగిన్ విత్ లైన్ నెంబర్. ఇది బాగుంటుంది. ప్రతి స్టేట్మెంట్ లైన్ నెంబర్తో బిగిన్ అవ్వాలి. నెక్స్ట్ మరి ఇటువంటి లైన్ నెంబర్స్ ఎట్లా ఉండే? లైన్ నెంబర్స్ కెన్ బి ఇన్ ద రేంజ్ 0 to 65539. ఇది 39 కాదు 29 అనుకుంటా. చూద్దాం ఒకసారి. 39 కరెక్ట్. అంటే ఇంటైజర్స్ మాత్రమే ఇవ్వాలి. ఇంటైజర్స్ ఓన్లీ. అంటే అక్కడ వేరే నెంబర్ ఇస్తే, అంటే ఇప్పుడు ఒక లైన్కి 0 ఇచ్చాము, ఇంకో లైన్కి 0.5 ఇవ్వకూడదు. అట్లాగే ఒక లైన్కి 1 ఇస్తే నెక్స్ట్ లైన్కి 1.5 ఇవ్వకూడదు. ఓన్లీ ఇంటైజర్స్ ఇవ్వాలి. అది ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లీస్ట్ లైన్ నెంబర్ అండ్ స్టాప్స్ ఎట్ హైయెస్ట్ లైన్ నెంబర్. ఈ తక్కువ లైన్ నెంబర్ నుంచి ఎక్కువ లైన్ నెంబర్ వరకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రతి లైన్కి ఒక నెంబర్ ఇవ్వాలి అనేది రూల్. అంతే, ఈ మూడే మెయిన్ రూల్స్. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. సో బెటర్ యూ రైట్ యాజ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుంది? ఓకే చూడండి. సిన్స్ బేసిక్ అనే లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్, ఇట్ ట్రాన్స్లేట్స్ లైన్ బై లైన్ అంటిల్ ఇట్ గెట్స్ అన్ ఎర్రర్. ఎర్రర్ వచ్చేంత వరకు ప్రతి లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది. బేసిక్ అండ్ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్స్ లైన్ బై లైన్ అండ్ ఎగ్జిక్యూట్స్. బెటర్ యూ రైట్ దిస్ వన్. ఇది ట్రాన్స్లేట్ అయిపోయి ఎగ్జిక్యూట్ అవుతుంది ఇమీడియట్గా. అండ్ ఎగ్జిక్యూట్స్ అంటిల్ గెట్స్ అన్ ఎర్రర్. ఎర్రర్ వచ్చేంత వరకు ఎగ్జిక్యూట్ అయిపోతూనే ఉంటుంది. అంటే సగం ప్రోగ్రామ్ కరెక్ట్ అయినా సగం అవుట్పుట్ వస్తుంది. మీకు C++ జావాలో రాదు. నెక్స్ట్ ఆఫ్టర్ టైపింగ్ ఏ ప్రోగ్రామ్ యూజ్ ద ఫాలోయింగ్ కమాండ్స్. సో ఒకటి రన్ కానీ ఒకటి లిస్ట్ కానీ. ఆఫ్టర్ టైపింగ్ ఏ ప్రోగ్రామ్ యూజ్ రన్, టు ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ అనేది టైప్ చేయాలి. ఎక్స్ట్రా ఇంపార్టెంట్ కమాండ్స్ అని రాద్దాం. Better again we'll have this style. Right, important commands and రాసుకుందాం. ఇక్కడ ఇది మెయిన్ బేసిక్ ప్రోగ్రామింగ్ రూల్స్. సో ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇట్లా రాయాలి. రైట్, సో మనం ప్రోగ్రామ్ కింద రాద్దాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఏం చేయాలి? మెయిన్గా రన్ లిస్ట్. రన్ అంటే F2 అనేది ప్రెస్ చేయండి. టు ఎగ్జిక్యూట్ ఎ ప్రోగ్రామ్ నో నీడ్ టు కంపైల్ అన్లైక్ C++ జావా. C++ జావాలో ప్రోగ్రామ్ రాసాక కంపైల్ చేయాలి. ఇక్కడ జస్ట్ రన్ అంటే రన్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఇంటర్ప్రిటర్. నో నీడ్ టు కంపైల్ అన్లైక్ C++ జావా బికాస్ దిస్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్. సో అది ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి ఉన్న డిఫరెన్స్. PRETER. ఓకే, సో చూడండి, ప్రోగ్రామ్ టైప్ చేశాక రన్ అంటే చాలు, మీరు కంపైల్ అనక్కర్లేదు, బికాజ్ దిస్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ ఆ ప్రోగ్రాంలో ఉన్న లైన్స్ చూడాలంటే మీరు ఈ కమాండ్ ఇవ్వాలి. చూడండి, టు సి, ఇది అండర్లైన్ అవసరం లేదు, ఇట్స్ అ కమాండ్. Okay, now this is also no need to give underline. నెక్స్ట్ ప్రోగ్రామ్లో మెమరీలో ఏం ప్రోగ్రామ్ ఉందో చూడడానికి లిస్ట్ అనాలి. టు సీ ద లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్.
stored in memory currently. ప్రెసెంట్ ఏ ప్రోగ్రామ్ ఉంది, ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి ఇది టైప్ చేయాలి. లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్, టు సీ ద లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్, రైట్. ఆ తర్వాత నోట్ ఉంది, లైన్స్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మే ఓవర్లాప్ ఆర్ కంకాటినేటెడ్, సో యూజ్ ద ఫాలోయింగ్ కమాండ్. ఇట్లా రాద్దాం, డిలీట్ ఈజీ. ఓకే, సో ఇది నోట్, దీనికి ఏ అవసరం లేదు. ఒక ప్రోగ్రామ్లో లైన్స్ అన్ని ఓవర్లాప్ అవుతాయి లేదా కంకాటినేట్ అవుతాయి. సో యూజ్ ద కమాండ్, use the given command. Better you write use the delete command before a new program, that is delete line 1 hyphen line 2. ఇది hyphen line 1 to line n. మీ ఏ లైన్ నెంబర్ నుంచి ఏ లైన్ నెంబర్ దగ్గర రాస్తారు, ఇదంతా ప్రాక్టికల్గా అర్థమవుతుంది, మీరు తర్వాత చదవండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్, నౌ యూ గాట్ సెకండ్ స్టేట్మెంట్. సో ఇవాళ మనకి ఇది అయిపోతే మెయిన్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ మీకు క్లారిటీ వస్తుంది, రైట్. లెట్ ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, అందులో కమాండ్స్ ఏమి ఇవ్వాలి చెప్పాను, ఇవి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇప్పుడు. సో ఇవాళ కూడా మళ్ళీ మీకు ప్రింట్ స్టేట్మెంట్ అవుతుంది. నేను మ్యాక్సిమం రేపు వస్తాను, రేపు ఒకసారి మీకు ఇంట్లో కొద్దిగా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉంటే ఇస్తాను, లేదా మీకు బేసిక్ ఇంటర్ప్రిటర్ ఇస్తాను, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. నా ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ రైట్. ఓకే, ఇక్కడ పీసీ బేసిక్ అని ఉంటుంది, చూడండి ఇది పీసీ బేసిక్. ఐ క్లిక్డ్, చూడండి ఎగ్జిక్యూట్ అయింది. సో ఫస్ట్ విల్ గెట్ దిస్ వన్. మనం ఇందాక చెప్పుకున్న కమాండ్స్లో చూడండి మేడం, ఈ లాస్ట్లో లిస్ట్ ఉంది కదా, దిస్ వాజ్ ద ఫస్ట్ కమాండ్. మీకు రెండే కమాండ్స్ చెప్పుకున్నాం, ఇవి తర్వాత చూద్దాం. లోడ్ అండ్ సేవ్. మనం సేవ్ చేయాలంటే ప్రోగ్రామ్, అంటే నెక్స్ట్ టైం వెన్ యూ వాంట్ టు సీ ద ప్రోగ్రామ్ విచ్ యూ హ్యావ్ బిన్ టైప్డ్, మనం టైప్ చేసాము ఒక ప్రోగ్రామ్, ఇఫ్ యూ ఫీల్ ఇంపార్టెంట్ దాన్ని సేవ్ చేసుకోవాలి. అప్పుడు F4 అని ప్రెస్ చేయాలి. ఇక్కడున్న 1 2 3 4 5 ఫంక్షన్ కీస్ అంటాం, F1 F2 F3 అని ఇవ్వాలి, బట్ 1 2 3 4 అని ఇచ్చాడు ఆ రోజుల్లో. సో అంటే మీకు ఈ లాంగ్వేజ్ వచ్చే టైంలో 1965లో ఫంక్షన్ కీస్ లేవు కీబోర్డ్లో, ఓన్లీ షిఫ్ట్ అని 1 ప్రెస్ చేయాలి, అది F1, షిఫ్ట్ 2 షిఫ్ట్ 3 అనాలి. దాని తర్వాత మీకు కీబోర్డ్లో F1 F2 వచ్చాయి. సో ఇక్కడ షిఫ్ట్ 1 బదులు F1 F2 F3 F4 F5 ప్రెస్ చేయొచ్చు, F10 వరకు. చూడండి ఆ రోజుల్లో ఫంక్షన్ కీస్ 10 ఉండేది, ఇప్పుడు చూస్తే మీ కీబోర్డ్లో 12 ఉంటున్నాయి, ఇంక్రీజ్ చేశాడు. బట్ ఇక్కడ ఓన్లీ 10 ఫంక్షన్స్ ఇచ్చాడు, అంటే ఆ కీ ప్రెస్ చేసినప్పుడు ఒక ఫంక్షన్, ఒక ఆపరేషన్ జరుగుతుంది. సో F1 అనేది ఎందుకు ఫంక్షన్కి అంటే, F1 అంటే లిస్ట్ అనే ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మెమరీలో ఉన్న ప్రోగ్రామ్ని చూపిస్తుంది. అదేవిధంగా F2 అనే కీ యొక్క ఫంక్షన్, దాన్ని ఫంక్షన్ కీ అంటాం. F2 అనే కీ చేసే పని ఏంటంటే రన్ చేస్తుంది ప్రోగ్రామ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ టైప్ చేయాలి, CLS. సో ప్రోగ్రామ్ ఉన్న స్టేట్మెంట్ని విడిగా చెక్ చేసేది ఇంటర్ప్రిటర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్
ఇందాక అనుకున్నాం. నేను 48ని ప్రింట్ చేయాలంటే ఐ కెన్ రైట్ 50 minus 2. See, I got 48. ఇప్పుడు ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసి నేను ఎంటర్కి ప్రెస్ చేయగానే ఇమ్మీడియట్గా ఆ లైన్ ట్రాన్స్లేట్ అయింది. అది బేసిక్ యొక్క గొప్పతనం. ఈ బేసిక్ అనే ఒక లాంగ్వేజ్ని ఇంటర్ప్రిటర్ అనే ఒక బిహేవియర్ తోటి డిజైన్ చేశాడు. ఇంటర్ప్రిటర్ అనే బిహేవియర్ ఏంటంటే మీరు టైప్ చేసిన లైన్ ఎంటర్ కొట్టగానే ఇమ్మీడియట్గా ట్రాన్స్లేట్ అయిపోతుంది, మెషిన్ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మళ్ళీ మీకు ఆన్సర్ వస్తుంది. అది వెయిట్ చేయదు, మనం రన్ అనే వరకు వెయిట్ చేయదు. మనం ప్రోగ్రామ్ రాయక్కర్లేదు. ప్రోగ్రాంలో ఉన్న స్టేట్మెంట్ విడిగా టెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఈజీ ఫర్ స్కూల్ చిల్డ్రన్. అదేవిధంగా నౌ వెన్ ఐ రైట్ ప్రింట్ 50 minus, now the answer is 50 minus 2. ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ జరగదు, స్ట్రింగ్ లాగా ప్రింట్ చేయమంటున్నారు. అంటే నాకు 50 minus 2 యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయాలి. స్ట్రింగ్ అంటే ఏం లేదు, ఎనీథింగ్ గివెన్ ఇన్ డబల్ కోట్స్ విల్ బి డిస్ప్లే యాజ్ ఇట్ ఈస్. డబల్ కోట్స్లో మీరు పేరు ఇచ్చిన, సెంటెన్స్ ఇచ్చిన, ఏది ఇచ్చినా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుంది. సో 50 minus 2 ప్రింట్ చేయని ఎంటర్ కొట్టగానే మీకు 50 minus 2 ప్రింట్ చేస్తుంది. ఇట్లా మనం ప్రోగ్రాంలో 10 లైన్స్ రాయాలంటే ఒక లైన్ టైప్ చేయగానే ఆన్సర్ వస్తే అది జిగ్జాగ్గా ఉంటుంది, కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. లేదు, నేను ప్రోగ్రామ్ మొత్తం రాసిన తర్వాత నేను రన్ అని అనేటప్పుడే అది అవుట్పుట్ ఇవ్వాలి. అప్పటి వరకు ఇట్ హ్యాస్ టు వెయిట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు సే దట్ బేసిక్. అంటే బేసిక్ మనం చెప్తున్నాం, బేసిక్తో మనం మాట్లాడినట్టు ఫీల్ అవ్వండి, అప్పుడే ప్రోగ్రామ్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఫస్ట్ లైన్లో ప్రింట్ 50 minus 2 అని ఇస్తాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అని చెప్పడం కోసం దానికి ఒక లైన్ నెంబర్ ఇవ్వాలి. వెన్ ఎవర్ గివ్ ఎ లైన్ నెంబర్, అది వెయిట్ చేస్తుంది బేసిక్. ఓకే, ప్రోగ్రామర్ ఒక లైన్ రాస్తున్నారు, వెయిట్ చేద్దాం అంటుంది. సో ఎంటర్ కొట్టగానే అది ట్రాన్స్లేట్ అవ్వదు, ఇట్ విల్ వెయిట్. నౌ మీరు లైన్ నెంబర్ ఇస్తే అది వెయిట్ చేస్తుంది, లైన్ నెంబర్ ఇస్తే ప్రోగ్రామ్, లైన్ నెంబర్ లేకపోతే స్టేట్మెంట్. సో లైన్ నెంబర్ 2లో నేను ప్రింట్, ఇప్పుడు ఇంకో రకంగా రాద్దాం, ఎట్లా రాసినా పర్లేదు, ప్రింట్ క్యాపిటల్ పి స్మాల్ అండి. నౌ ఐ విల్ రైట్ 50 minus 2 ఎంటర్. మళ్ళీ కర్సర్ ఎందుకు వచ్చిందంటే మీరు థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ అట్లా ఎన్నైనా రాయొచ్చు. సో మీరు ఇంకో లైన్ రాస్తుందని వెయిట్ చేస్తుంది. సో మనం రాయడం అయిపోయిందని చెప్పినప్పుడు జస్ట్ ఈ రైట్ రన్. కమాండ్ అని తెలియడానికి నేను క్యాపిటల్ ఇస్తున్నాను, రన్. సో రన్ అని టైప్ చేయొచ్చు, లేదా కింద చూడండి F2 ఉంది కదా, ఫంక్షన్కి F2 ప్రెస్ చేసినా రన్ అవుతుంది. బట్ ఇక్కడ మనం రన్ టైప్ చేస్తే ఎంటర్ కొట్టాలి, F2 ప్రెస్ చేస్తే ఎంటర్ కొట్టాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రన్ పక్కన మీకు యారో ఉంది, యారో అంటే అది ఎంటర్కి. కింద F2 పక్కన రన్ పక్కన యారో ఉంది, అంటే రన్ అలాంగ్ విత్ ఎంటర్కి. ఈ రెండు కీస్ వేసే పని ఒక F2 చేస్తుంది, అంటే మనం ఎంటర్కి కొట్టాలి. ఇప్పుడు పైన రన్ మనమే టైప్ చేసాం కాబట్టి ఎంటర్. సి యూ గాట్ 48, 50 minus. అవి రెండు ఇందాక ఇక్కడ వచ్చిన ఆన్సర్సే. చూడండి, థర్డ్ లైన్ ఆఫ్ మై స్క్రీన్, ప్రింట్ 50 minus 2 అంటే 48 వచ్చింది, ప్రింట్ 50 minus 2 అంటే 50 minus 2 వచ్చింది యాజ్ ఎ డబల్ కోట్లో. ఇక్కడ ఆ రెండు ఒకేసారి వచ్చాయి, అంటే ఈ రెండు లైన్స్ నేను రాసి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తాను అని చెప్పడమే లైన్ నెంబర్స్ యొక్క ఉద్దేశం. సో రిమెంబర్, పైవేమో స్టేట్మెంట్స్, ఈ కిందదేమో స్టేట్మెంట్స్ యాజ్ ఎ ప్రోగ్రామ్. సో ప్రోగ్రాంలో స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ రాయాలి. క్లియర్? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, ఈ ప్రోగ్రామ్ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు రైట్. ఇది ఎట్లా ఇవ్వాలని ఒక డౌట్ వస్తుంది. మామూలుగా అయితే సేవ్ అని ఇస్తే రాదు, సేవ్ డబల్ కోట్స్ ఇచ్చి అక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. అదే విషయం మీకు ఇక్కడ F4 అనే కమాండ్ చూపిస్తుంది, సేవ్ డబల్ కోట్స్. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో మై PRG1 అందామా, మన ప్రోగ్రామ్ 1 ఇది, మై PRG1. సో మై అనే బదులు డెమో PRG1, ఇది డెమో ప్రోగ్రామ్ 1. అయితే ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్ ఉంది, ఇది ఓల్డ్ లాంగ్వేజ్ కాబట్టి. అప్పట్లో ఆపరేటింగ్ సిస్టమ్ డాస్ అని ఉండేది, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడులాగా విండోస్, యూనిక్స్ అవి ఏం లేవు మనకి స్టార్టింగ్లో. అంటే మనం ఇండియాలో యూజ్ చేసేటప్పుడు బేసిక్ వచ్చేటప్పటికి మనకు డాస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, అందులో 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు ఫైల్ నేమ్. సో చూడండి, నేను ఇచ్చిన పేరుని మళ్ళీ కౌంట్ చేయాల్సి వస్తుంది, DEMOPRG1. కరెక్ట్గా 8 వచ్చాయి, ఎందుకంటే ఆ రోజుల్లో మేము అట్లా అలవాటు చేసుకున్నాం. మళ్ళీ ప్రోగ్రామ్ 1 అంటే 9 అవుతాయి. సో PRG1 అని ఇవ్వండి, రైట్. ఎంటర్ కొట్టేయండి, డబల్ కోట్స్ ఎండ్ చేయాలి. యాక్చువల్గా ఎంటర్ కొట్టినా వచ్చేస్తుంది. ఇది మనకి స్కూల్ చిల్డ్రన్స్ కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తాను. సో యాక్చువల్గా అయితే .bas అని ఇవ్వాలి, చూడండి ఇట్లా ఇవ్వాలి డబల్ కోట్స్.
సో ఐఎమ్ ఇండికేటింగ్ సేవ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని స్టోర్ చేయమని చెప్తున్నాం హార్డ్ డిస్క్లో, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం చూడాలి. ఇప్పటి వరకు ఎక్కడుంది ప్రోగ్రామ్ అంటే మెమరీలో ఉంది. దీన్ని పర్మనెంట్గా స్టోర్ చేయాలంటే సేవ్ అనాలి. నౌ డెమో prg1.bas. BAS ఇంటెన్షన్ ఈజ్ బేసిక్ ప్రోగ్రామ్. ఇది సి అయితే డాట్ సి అని వస్తుంది, సిలో అయితే డాట్ సిపిపి, జావా అయితే డాట్ జావా. సో ప్రోగ్రామ్ యొక్క టైప్ని డాట్ తర్వాత ఇవ్వాలి. ఇది ఆ రోజులో కూడా ఉంది బిహేవియర్, బట్ ఆ రోజుల్లో 3 అక్షరాలు వచ్చేవి, ఎందుకంటే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ 3 లెటర్స్నే తీసుకుంటుంది డాట్ తర్వాత. BAS, సి, సిపిపి, సిఓబి అని వస్తే కోబాల్, పిఏఎస్ అని వస్తే పాస్కల్, F4 అని వస్తే ఫోర్ట్రాన్, అట్లా. కానీ ఈ విండోస్కి వచ్చేసరికి ఈ లెటర్స్ పెంచాడు. అందుకే మీకు విండోస్లో డాట్ JAVA 4 అక్షరాలు వస్తాయి. ఇక ముందు కూడా ఎంత పెద్ద పేరైనా రాసుకోవచ్చు ఇప్పుడు మీరు విండోస్లో. కానీ ఇక్కడ మాత్రం బేసిక్, ఇట్ ఫాలోస్ ద ఓల్డ్ ట్రెడిషన్. మీరు ఇవే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డెమో prog1.bas అని డబుల్ కోట్ సెండ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇది మిస్టేక్, ఎందుకని 1 2 3 4 5 6 7 8 9, బట్ ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే డాస్ దానికి అర్థమైన ఫస్ట్ 8 లెటర్స్ తీసేసుకుంటుంది. చూడండి, ఈ 8 తీసేసుకుంటుంది, ఈ 1 కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఇచ్చాం కాబట్టి 3 తీసుకుంటుంది. సో 8 + 3 ఇవ్వాలి. సో ఎంటర్ కొడుతున్నా చూడండి, రైట్, ఓకే అండి, అంటే ఎర్రర్ రాలేదు. ఇప్పుడు మనం సేవ్ చేసాం. ఐ కెన్ క్లియర్. చూడండి, క్లియర్ అంటే స్క్రీన్ క్లియర్ అయింది, బట్ మెమరీలో ఉంది. నా మెమరీలో ఉన్న ఈ ప్రోగ్రామ్ చూడాలంటే F1 లిస్ట్, మీకు నాకు నోట్స్లో ఇచ్చాను నేను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. F1 అంటే లిస్ట్. సో ఇక్కడ మనం లిస్ట్ టైప్ చేద్దాం, LIST. సో ఏం చెప్తున్నా, ఐఎమ్ ఆస్కింగ్ ద బేసిక్ చెప్తున్నా. మెమరీలో ఉన్న లిస్ట్ ఏదైతే ఉందో ప్రోగ్రామ్ యొక్క లిస్ట్ అంటే లైన్స్ నాకు మళ్ళీ చూపించని అడుగుతున్నాం. యూఆర్ రిక్వెస్టింగ్ లిస్ట్. సి చూపించింది. మెమరీలో లైన్ నెంబర్ 1లో ప్రింట్ 50-2 ఉంది, లైన్ నెంబర్ 2లో ప్రింట్ 50-2 ఉంది. ఆ రెండు చూపించింది కాబట్టి ఓకే అని అడిగింది. ఎస్, ఇట్ ఇస్ ఓకే. నా మళ్ళీ స్క్రీన్ క్లియర్ చేయొచ్చు. స్క్రీన్ మాత్రమే క్లియర్ చేసా, మెమరీని క్లియర్ చేయట్లా. మళ్ళీ మెమరీలో F1 అంటే వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని తీసేయాలి మెమరీలో. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం DELET, డిలీట్ ఏ లైన్ 1 నుంచి లాస్ట్ లైన్ 2, ఏ లైన్ నుంచి ఏ లైన్ దాకా రాశారు. మీరు 10 లైన్లు రాశారు అనుకో, 1 2 3 4 5 6, 1-10 అని ఇస్తే చాలు. 1-2 చూడండి, ఓకే అండి, అంటే డిలీట్ అయింది. సో ఇప్పుడు F1 అంట, ఎంటర్ కొడతా, వచ్చిందా లేదు. సో ఇప్పుడు మెమరీలో నుంచి పోయింది. ఎట్లా మెమరీలో పోతే ఎట్లా అన్నప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ సేవ్డ్. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ డిస్క్లో ఉన్న ప్రోగ్రామ్ని ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టాం, మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ లోడ్. కింద చూడండి, F3 లోడ్ అని డబల్ కోట్స్ ఇచ్చి ఏ పేరుతో మీరు సేవ్ చేస్తారో అదే ఇవ్వాలి. ఒకసారి మర్చిపోతాం, అప్పుడు ఎట్లా. ఆ కమాండ్ ఇక్కడ ఉండదు, అది కూడా రాయాలి. నేను ఇప్పుడు రాస్తా. సి దిస్ ఇస్ ద కమాండ్ టు షో ఫైల్స్ విచ్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్. మీ ప్రోగ్రామ్స్ ఏదైతే సేవ్ చేస్తున్నారో దాన్ని ఫైల్స్ అనే కమాండ్ ఇవ్వాలి. మీకు ఏ లాంగ్వేజ్ అయినా దాదాపుగా DIR అనో ఏదో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఫైల్స్ అని టైప్ చేయాలి. ఈ కీవర్డ్ మర్చిపోతుంటాం. ఈ కమాండ్ ఇది నేను రాస్తున్న నోట్స్లో, ఫైల్స్. చూడండి, మీకు ఇక్కడ జెడ్ డ్రైవ్ అని చూపిస్తుంది డిఫాల్ట్గా, బట్ జెడ్ డ్రైవ్ లేదు, మనకి CA ఉంది ఇక్కడ, అది ఓల్డ్ ప్యాటర్న్ అది. సో ఇక్కడ మీకు అన్ని డైరెక్టరీస్ చూపిస్తాయి. ఇవన్నీ మనం క్రియేట్ చేసినవి, డెస్క్టాప్లో ఉన్న డైరెక్టరీస్ ఇవన్నీ. అందులో మనకి ఇక్కడ కింద లాస్ట్లో మీకు ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి. చూడండి, DC.bat డెమో prog-bas రెండవది. చూడండి, నేను హైలైట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ పేరు డెమో prog తీసుకుంది. మనం యాక్చువల్గా డెమో prog1 ఇచ్చాం, బట్ 1 కట్ అయిపోయింది, అంటే 8 అక్షరాలు తీసుకుంది. BAS ఇవన్నీ మన డేటా INT. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది, ఇందులో మన ప్రోగ్రామ్ ఉంది. సో దానికోసం మీరు F2 కమాండ్ ఇవ్వాలి. ఏం లేదు కాబట్టి రన్ కాలేదు. F3 చూడండి, కింద లోడ్ అనేది డబల్ కోట్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇస్తే సరిపోతుంది, ఎండింగ్ ఇవ్వక్కర్లా. అంటే ఏ ప్రోగ్రామ్ని మీరు లోడ్ చేయాలి. ఇక్కడ లోడింగ్ అంటే ఏంటి, మెమరీలో ఏం లేదు, ఇగో డిస్క్లో ఉంది. ప్రోగ్రామ్ని మళ్ళీ ఓపెన్ చేసి మెమరీలో లోడ్ చేయని అడుగుతున్నాం. నౌ మీరు ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఎగ్జాక్ట్ టైప్ చేయాలి, డెమో prog. ఇక్కడ బాస్ అని ఇవ్వక్కర్లేదు, బేసిక్. బాస్ అంటే బేసిక్ ప్రోగ్రామ్. మనం బేసిక్ సాఫ్ట్వేర్లో అడుగుతున్నాం లోడ్ చేయమని, కాబట్టి అది బేసిక్ ప్రోగ్రామ్స్నే ఓపెన్ చేస్తుంది. సో ఇట్ ఐడెంటిఫైస్ డెమో prog.bas, కాబట్టి ప్రాబ్లం లేదు. ఎంటర్ కూడా, సారీ
డెమో పిఆర్ఓజీ ఓకే ఇవ్వాలనుకుంటాం, బట్ ఇవ్వక్కర్లేదు. నాకు తెలిసి మనం 1 ఇచ్చాం కదా, అది 1 లాగా ఐడెంటిఫై చేస్తుంది. సారీ, ఇది డాస్ కాబట్టి మీకు 8 చూపిస్తుంది, బట్ మనం విండోస్ యూజ్ చేస్తున్నాం, సో అదే ఇద్దాం. డెమో అక్కడ ఒక మిస్టేక్ చేశాను నేను, చూడండి, చాలా టిపికల్ మిస్టేక్. పిఆర్ఓజీలో ఓ బదులు 0 కొట్టా. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, కాన్సన్ట్రేషన్ ఉంటే తెలుస్తుంది మనకి. పిఆర్ పక్కన 0 వచ్చింది, ఇక్కడేమో ఓ ఇచ్చాం. సో నేను ఇచ్చేటప్పుడు తప్పించా, అదే చూస్తుంది. యాక్చువల్గా 8 అక్షరాలు ఇస్తే వచ్చేయాలి. పిఆర్ చూడండి 0 జీ, అది నేను చేసిన మిస్టేక్. సో అక్కడ ఓ బదులు 0 ఇచ్చా. సరే తీసేద్దాం, ఏముంది కానీ. ఎంటర్ చూడండి, ఓకే అంది. లోడ్ అయింది అంటే ఎక్కడికి లోడ్ అయింది? మెమరీలోకి వచ్చింది ప్రోగ్రామ్. చూడాలంటే లిస్ట్. చూడండి వచ్చింది ప్రోగ్రామ్. సో ఇవాళ సేవ్ చేసిన ప్రోగ్రామ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూడాలంటే దాన్ని సేవ్ అనండి. సో ఈ 2 కమాండ్స్ కూడా నేను రాస్తాను నోట్స్లో, మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. ఓకే, సో చెప్పాలంటే నిన్నట్లాగానే ఒకటే స్టేట్మెంట్ అయింది మొన్నట్లాగా. ప్రోగ్రామ్ ఎట్లా రాస్తున్నారో తెలిస్తే చాలు. ఇది రేపు నేను ఇస్తాను కాబట్టి మీకు మ్యాక్సిమం రేపు ఇంట్లో ఒకసారి మీకు ఎగ్జిక్యూటివ్ చూపిస్తాను. మీరు నా ముందు ఒక చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ మీకు డౌట్స్ అనేది ఒక్కసారి ప్రాక్టికల్ చూస్తే ప్రతి ప్రోగ్రామ్ మీరు వేసుకోవచ్చు, మీరు ఓన్గా రాయొచ్చు, మీరు చేయొచ్చు. ఐ స్టాప్ 4 అయింది. మెల్లగా 2-3 డేస్ తర్వాత నేను 4th గా తీసుకుంటాను. అయితే ఈ నోట్స్ ఓపెన్ అయింది కదా, ఓకే ఒకసారి చూడండి. సేమ్ ఇక్కడ లైన్ నెంబర్స్ ఇచ్చాం, ఈ మోడల్ రాయలేదు, రేపు రాస్తాం. ఈ మోడల్ ఇప్పుడు చూపించా, ఈ మోడల్ చూపించా. నా ప్రతి స్టేట్మెంట్కి సెపరేట్ లైన్లో రాయాలి, రాసాం. ప్రతి స్టేట్మెంట్ ఒక లైన్ నెంబర్తో రాయాలి. ఇందాక 1, 2 ఇచ్చాం. ఆ లైన్ నెంబర్స్ 0 నుంచి 65539 మధ్య ఉండాలి. సో 0 కాకుండా 1, 2 రాసాం కాబట్టి ప్రాబ్లం లేదు, వేరే నెంబర్లు ఇస్తే ఎర్రర్ వచ్చేది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ లీస్ట్ లైన్ నెంబర్. తక్కువ ఉన్నది 1, ఎక్కువ ఉన్నది 2, హైయెస్ట్ అంతా అయిపోతుంది. నెక్స్ట్ బేసిక్ ఇంటర్ప్రిటర్ కాబట్టి ట్రాన్స్లేట్ లైన్ బై లైన్ అండ్ ఎగ్జిక్యూట్స్ అంటిల్ ఇట్ గెట్స్ ఎర్రర్స్ రాలేదు మనకి. నెక్స్ట్ ఆఫ్టర్ టైపింగ్ ప్రోగ్రామ్ యూజ్ రన్. నెక్స్ట్ రన్ చేయాలంటే F2 అని కూడా అనొచ్చు. లిస్ట్ అంటే ప్రోగ్రామ్ స్టేట్మెంట్ స్టోర్డ్ ఇన్ మెమరీ కరెంట్లీ, మెమరీలో ఏముందో అది. నెక్స్ట్ లైన్స్ డిలీట్ చేయాలంటే డిలీట్ 1-2, ప్రోగ్రామ్ డిలీట్ చేయాలి. ఇక సేవ్ చేయాలంటే అనే కమాండ్స్ ఇక్కడ రాయాలి. నేను ఇక్కడ రాస్తాను ఇంకో 2 కమాండ్స్, జస్ట్ చూడండి, రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 మీరు సేవ్ చేసుకోవాలి కాబట్టి సేవ్ అనండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. 4 లోడ్ చేసుకోవాలి కాబట్టి లోడ్ అనాలి. కమాండ్ ఫైల్స్ చూడాలంటే ఫైల్స్ అనాలి. ఇంకో కమాండ్ సిఎల్ఎస్ క్లియర్ చేయాలి. ఇవి మనం మెయిన్గా యూజ్ చేస్తాం. రేపు వీటికి నోట్స్ రాస్తాను. ఓకే, ఇక్కడ డిలీట్ కూడా కమాండే, డిలీట్ ఇవ్వలేదు, ఇద్దాం. DELETE అదే ఇక్కడ రాసాం. రైట్, మెయిన్గా ఈ కమాండ్స్ మనకు సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రామ్ టైప్ చేయండి, లిస్ట్ అనండి, చూడండి, రన్ అనండి. సేవ్ చేయాల్సిన పని లేదు, లోడ్ చేయాల్సిన పని లేదు, ఫైల్స్ అవసరం లేదు. సిఎల్ఎస్ ఎక్కువ యూజ్ చేస్తాం. డిలీట్ చేయాలి, ప్రోగ్రామ్ ఎక్కువ డిలీట్ చేయాలి. రైట్, సో రేపు ఇవన్నీ తొందరగా అయిపోతాయి. లెట్ గో టు, ఇక్కడ నుంచి మీకు లాజికల్ ప్రోగ్రామ్ వస్తుంది. ఇది బోర్డు మీదే చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తే యారోస్ పెట్టి, బట్ ఇక్కడ నేను యారోస్ పెట్టాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. డోంట్ వరీ. ఈ యారో ఎట్లా పెట్టింది అమ్మ, అట్లాగే పెట్టాలి మనం కూడా. చూద్దాం ఎట్లా పెట్టింది యారో. ఓకే, సో రేపటి ఇట్లా ప్రోగ్రామ్ అవుతుంది. 4 లైన్స్, 1, 2, 3, 4 బదులు 10, 20, 30, 40 రాస్తున్నాడు. అన్ని చోట్ల అట్లాగే రాస్తున్నాం. ఎందుకు అనేది రేపు చెప్తాను నేను, చూడండి. ఓకే, అయిపోతుంది మనకి 4-5 రోజులు ఈ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. మ్యాక్సిమం నేను రేపు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కలుస్తాను మేడం. కలిసినప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పేపర్ మీద మీకు, మీరు సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ చేస్తే క్లారిటీ ఉంటుంది. ఓకే, ఓకే సార్. ఓకే ఆన్లైన్ సార్. కన్నా తర్వాత ఓకే మనం సార్. ఆన్లైన్ చెప్పుకున్నా పర్లేదు. ఉంటాం మేడం. ఓకే. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ.
Mallika and Manikanta, yeah, right.